నువ్వే కావాలి నా ప్రేయస్వా పార్ట్ 56. అతని ఎద మీద ఇష్టంగా వదులుతూ హ్యాపీనా కన్నా అని నవ్వుతూ అడుగు. థర్డ్ నైట్ నిజంగా స్పెషల్ గానే ఉందిరా. మన పిల్లలు వస్తున్నారు కదా అందుకేనేమో అని హనన్యం దగ్గర నుదుటన ముద్దు పెడతాడు. కన్నా, "ఉమ్, నేను నీతో వైజాగ్ వచ్చేస్తాను. పెదనాన్న వాళ్ళు పంపించండి మొహల్లో. ప్లీజ్ కన్నా, నువ్వు చెప్తే తాతయ్య వింటాడు. సరే ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు చూద్దాం. సెకండ్ రౌండ్ కి రెడీనా అని ఇంకొంటిగా అడుగుతాడు. అప్పుడే నాకు కొంచెం ఆగు కన్నా. ఇందాక కదా టేస్ట్ చూడాలి అన్నా, మరి చూపించాలిగా. అలా అని గ్యాప్ ఇవ్వకుండా టేస్ట్ చూపిస్తే నా వల్ల కాదు బాబు. మరి థర్డ్ నైట్ కోసం నేనెంత వెయిట్ చేశానో తెలుసా. పిల్లాడిని పస్తులు పెట్టావు, ఇప్పుడేమో గుజ్జోళ్ళని చూపించి నాలో స్పీడ్ కి బ్రేక్స్ వేసేసావు. కొంచెం కరుణించరా అని ఆమె చెవి తమ్మని కొరుకుతాడు. సన్న మూలుగా ఆమె వస్తే ఆమె బుగ్గల మీద పెదవులతో సున్నాలు చూడుతూ ఐ మిస్ యూ రా హన్ను అని హస్కీగా అంటాడు. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యాను కన్నా అంటూ విరాజ్ మెడ చుట్టూ చేతులు వేసి హత్తుకుంటూ చిన్నగా నవ్వి శుతిమెత్తంగా ఆమెను సొంతం చేసుకునే పనిలో నిమగ్నమైపోతాడు. చేతులు కట్టేసి కారులో కూర్చోబెడుతున్న కరణ్ వంక చంపేసేలా చూస్తుంది శాండిల్ పాప. శివరాజ్ గారిని వేరే వెహికల్లో తన మనుషులతో పంపేసి రిలాక్స్ గా చందు పక్కన కూర్చుంటాడు కరెక్ట్. చందు, ఏంటి రిజిస్టర్ మ్యారేజ్ కి ఇలా నార్మల్ డ్రెస్ అంటే బాగోదు, కొంచెం మేక్ ఓవర్ కావాలి కదా. అవసరం లేదని విసుగ్గా చెప్తుంది. నాకు అవసరం ఉంది, నేను మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోలేదు కదా. అందుకే శారీ జ్యువెలరీ తీసుకున్నాను. దానిలో రెడీ అయ్యాక ఇద్దరం అదిరిపోవాలి. పారిపోవాలని చూస్తావేమో, మీ డాడీ నా చేతిలో సేఫ్ గా ఉన్నాడు. ఆయన సేఫ్టీ నీ మీద డిపెండ్ అయి ఉంది. జాగ్రత్త అని చెప్పి దారిలో బెస్ట్ బ్యూటీ పార్లర్ లో కార్ ఆపి ఇద్దరు లోపలికి వెళ్తారు. ఆమె చేతుకున్న కట్లు విప్పుతూ వెళ్ళు అని సీరియస్ గా చెప్పి తను రెడీ అవ్వడానికి వెళ్తూ బ్యూటీషియన్ కి చూసుకోవాలంటే సైగ చేస్తాడు. ఓకే అని ఆమె తలూపి చంద్రకి శారీ డ్రేపింగ్ అని చెప్పి ఆమె దగ్గరే ఉంటూ పారిపోవడానికి అవకాశం లేకుండా చేస్తుంది. కష్టంగా వాళ్ళ హెల్ప్ తో శారీ కట్టించుకున్నాక మనసులో మాత్రం బాధగా ఉంటుంది. ఈ రోజుతో విరాజిని అందుకునే అవకాశం లేనట్టేనా. వీడు తాళి కట్టినా సరే తెంచి వెళ్ళిపోతాను ముందు డాడీ కోసం. ఇది భరించక తప్పదని కష్టంగా రెడీ అవుతుంది. కరెంట్ సింపుల్ గా వైట్ షర్ట్ బ్లూ జీన్స్ లో రెడీ అయితే చందన్కి పింక్ పట్టు చీర సింపుల్ మేక్, తలలో పూలు, మినిమల్ జ్యువెలరీతో రెడీ చేస్తారు బ్యూటీషియన్. ఆమె బయటికి రాగానే రెప్ప పట్టుక చూస్తున్న కరెంట్ చూపులకి పైకి విసుగు చూపించిన లోపల మాత్రం ఇబ్బందితో పాటు షైగా అనిపిస్తుంది. సార్ రెడీ అని కరణ్ ముందుకు చందనను తీసుకొస్తారు. ఆమె వాయిస్ కి తేరుకుని బిల్ పే చేశాక కరణ్ కారు వైపు నడుస్తాడు. కరణ్ అతని వెనుక ఆమె కారులో కూర్చుంటే రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్లేదాకా మిర్రర్ లో నుండి ఆమెను చూస్తాడే కానీ ఒక్క మాట కూడా మాట్లాడు. ఏంటి వీటి నార్మల్ గా ఉంటేనే చందు డార్లింగ్ అని చంకెక్కుతాడు. ఇలా రెడీ అయితే సైలెంట్ గా ఉన్నాడు అని తనలో తనే అనుకుని వెంటనే చిచి, ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను, వాడు ఎలా రియాక్ట్ అవుతుంది నాకెందుకు అనుకుని సైలెంట్ గా విండో నుండి బయటకు చూస్తుంది. రిజిస్టర్ ఆఫీస్ రాగానే చంద్రకి కోపం బాధ స్టార్ట్ అవుతాయి. కరెంట్ వంక చూసి ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. డ్రాప్ అయిపోగా లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉండలేము, అర్థం చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి సెంటిమెంట్ డైలాగ్స్ పడిపోయే పిచ్చి పులిహార గాని కాదులే శాండిల్ బేబీ. పద పెళ్లి చేసుకొని ఈ రోజు నుండే మన సుఖ సంసారం మొదలు పెడదామని కన్ను కొట్టి కారు దిగుతాడు. అతన్ని చంపేయాలన్న ఆలోచన కష్టంగా ఆపుకుంటుంది కానీ లేకపోతే కరణ్ శవాన్ని ఈ పాటికి గొయ్యిలో కప్పెట్టేది. శాండిల్ బాబా అసహనంగా కారు దిగి కరణ్ వెనక్కి లోపలికి వెళ్ళిన ఆమెకి అతని పేరెంట్స్ కనిపించి షాక్ అయిపోయింది. అమ్మ వాళ్ళకి ఏదైనా చెప్పావంటే అదిగో మీ నాన్న వెనకాల ఒకడు గన్తో రెడీగా ఉన్నాడు, వేసేస్తాడు జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్తాడు కరణ్. అతని మీద కోపం రోజు రోజుకి పెరిగిపోతుంటే కష్టంగా కరణ్ మదర్ వైపు వెళ్తుంది చందన. అరే చందు, ఏంట్రా ఇది ఇంత సడన్ గా ఈ పెళ్లి ఏంటని అయోమయంగా అడుగుతారు మంజరి గారు. అది ఆంటీ అని ఏదో చెప్పబోతున్న చందన వంక చూసి అదేం లేదు చెల్లెమ్మ, కరణ్ కి కెనడాలో ఆన్ సైట్ వచ్చిందంట, ఒకేసారి మ్యారేజ్ చేసుకొని చందుని కూడా తీసుకొని వెళ్ళాలని ఇలా హడావుడిగా మ్యారేజ్ అన్నాడు. ఇద్దరు ప్రేమించుకున్నారని నేను కూడా నో అనలేకపోయాను అని శివరాం గారు కవర్ చేస్తారు. తండ్రి మాటలకు కోపం వచ్చినా అతని వెనకాల గమ్తో ఉన్న వ్యక్తి చూసి సైలెంట్ అయిపోతుంది చందన. అది ఆంటీ అని అదేదో 1 వీక్ ముందు చెప్పినా కొంచెం గ్రాండ్ గా మ్యారేజ్ చేసేవాళ్ళ కదా అన్నయ్య, ఇలా రిజిస్టర్ మ్యారేజ్ ఏంటి. అమ్మ అంత టైం లేదు, కావాలంటే రిసెప్షన్ అరేంజ్ చేయండి, అయిపోగానే ఫ్లైట్ ఎక్కేస్తామని చెప్తాడు కరెక్ట్. అతని వంక మండిపోయేలా చూస్తూ దేశం దాటి చెప్పలేక బానే చేసావు కదా. పదరా నిన్ను అక్కడే శవాన్ని చేస్తారని కసిగా అనుకుంటుంది శాండిల్ పాప. ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశాక రిజిస్టర్ లో ముందు కరెంట్ సైన్ చేసి చందనకు పెన్ అందిస్తాడు.
తన జీవితం విరాజ్‌తో ముడిపడాలని ఆశపడింది. దానికోసమే దీన్ని పంప్ చేసి క్యారెక్టర్ ప్రయత్నం విఫలం అవ్వడంతో పాటు ఇంకొకరి భారీగా మారింది. తట్టుకోలేని నరకంగా అనిపిస్తుంటే దీనికి ప్యారెంట్ అని గట్టిగా ఫిక్స్ అవుతూ నిన్ను టార్చర్ చేసి మరీ చంపుతాత్రా చూసుకో అని శాండిల్ శపథం చేసి సైడ్ చేస్తుంది. అందరూ క్లాప్స్ కొట్టి కొత్త జట్టుకి అభినందనలు తెలిపితే కరణ్ పేరెంట్స్ తో పాటు శివరాం గారు కూడా సైన్ చేస్తారు. ఇంకొంతమంది అతని ఆఫీస్ ఫ్రెండ్స్ సైన్ చేస్తారు. మంజరి గారు తాళిబొట్టు కరెక్ట్ కి అందిస్తే అది చందనకి ఉరితాడులా కనిపిస్తుంది. డీప్ బ్రీత్ తీసుకుని వదిలి చందన కళ్ళల్లోకి చూస్తూ ఇష్టంగా ఆమె మడిలో మూడు ముళ్ళు వేస్తాడు. అతని కళ్ళల్లో కోపంగా చూస్తున్న చందన ఫీలింగ్స్ అర్థమైన కరణ్ తన తల్లిదండ్రులకు విషయం తెలిస్తే చందనతో పెళ్లి కాదు కదా ఆమె వంక కూడా చూడనివ్వరు. అందుకే బెదిరింపు పెళ్లికి రెడీ అయ్యాడు. ఆమె కోపం అర్థమైన కరణ్ సైలెంట్ గా చూస్తుంటే శివరాం గారికి ఒళ్ళు మండిపోతుంది. అన్నయ్య పదండి అందరం ఇంటికి వెళ్ళి వచ్చేద్దాం. లేదమ్మా నాకు కొంచెం పని ఉంది. మీరు వెళ్ళండి నేను రిసెప్షన్ కి వస్తానని కరణ్ మనుషులతో వెళ్ళిపోతారు శివరాం గారు. తండ్రి తనని అలా వదిలి వెళ్ళడం నచ్చని చందన వస్తున్న కోపాన్ని కరణ్తో పాటు కారులో కూర్చుంటుంది. ఎవరి కారులో వాళ్ళు స్టార్ట్ అయ్యాక చందన దాకా చూసిన కరణ్ ఆమె చేతిని అట్టుకుని కిస్ చేస్తాడు. చెయ్యి వదులు అని తన చెయ్యి వెనక్కి తీసుకోవాలని చూస్తుంది. శారీలో ఇంత బాగున్నావు ఏంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఎంత క్యూట్ గా ఉంటావని. ఇలా శారీస్ లోనే పెళ్ళయ్యాక రెడీ అవ్వు. పర్ఫెక్ట్ ఇండియన్ హౌస్ వైఫ్ లా ఉంటావు. కరణ్ మాటలకి విసుగ్గా మొహం పక్కకు తిప్పుకుంటుంది. ఆమె మొహాన్ని రెండు చేతులతో తన వైపు తిప్పుకొని చాలా హ్యాపీగా ఉంటాడు. నా భార్య అయిపోయావు. పైకి నార్మల్ గా ఉన్నావే కానీ గట్టిగా లవ్ శాండిల్ అని అనవాలంటుంది. మారిపోవే మెంటల్ దాన. ఇయర్ కి ఒక్కరు లెక్క 10 years 10 మందిని ప్లాన్ చేద్దాం. అప్పుడు మనది కూడా పెద్ద ఫ్యామిలీ అయిపోతుంది. నేను మన పిల్లలు నీ ప్రిన్సెస్ లా చూసుకుంటాను. నీ కోరిక కూడా తీరిపోతుందని ఇష్టంగా ఆమె నుదుటి మీద ముద్దు పెడతాడు. అలా చెప్పే మాటలు వింటున్న చందన కరణ్ ఇస్తున్న ముందుకు ఒక క్షణం తనకి నిజంగా 10 మందిలో పిల్లలు పుట్టినట్టు ఇమాజిన్ చేసుకుంటుంది. చల్లగా తగిలిన కరణ్ పెదవుల స్పర్శకి స్పృహలోకి వచ్చి అతను దూరంగా నెట్టేస్తుంది. ఆమె తొయ్యగానే నవ్వుకుంటూ ఇంకొంచెం ఆమె కలుపుకొని నడుము పట్టి దగ్గరికి లాక్కుంటాడు. వదులు అని అరుస్తుంది. అరిస్తే డ్రైవర్ ఉన్నాడని కూడా చూడము. నీ లిప్స్ నా లిప్స్ తో క్లోజ్ చేస్తా చందు అని వాచ్ చేస్తాడు. దెబ్బకి సైలెంట్ అయిపోతుంది. గోళ్లు గిల్లుకుంటున్న ఆమె మగ చూస్తూ ఇటు చూడవే అని ముగ్గులు ఒత్తిపెట్టి ఆమెను తన వైపు తిప్పుకుంటాడు. ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు అని కష్టంగా చెప్తుంది. నా హ్యాపీనెస్ ఎవరితో షేర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. అందుకే నేను డిస్టర్బ్ చేస్తున్నాను. నవ్వుతూ చందన భుజం మీద తలవాలుస్తాడు. పీక పిసకాలన్న ఆలోచన కష్టంగా ఆపుకొని కరెంట్ బ్రేక్ మోయడం అవ్వక అటు ఇటు కదులుతుంది. భుజం మీద నుండి ఆమె ఒడిలోకి జరిగిన కరెంట్ ఇన్ని రోజులు తీసుకున్న స్ట్రెస్ వల్ల ఈ రోజు చందనతో జరిగిన పెళ్లి రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. ఆమె మెడలో మంగళసూత్రం తన ఫేస్ మీద పడడంతో ఫోన్ కెమెరా ఓపెన్ చేసి ఆ సూత్రాలకి ముగిస్తూ సెల్ఫీ తీసుకుంటాడు. ఏం చేస్తున్నావు? నిన్ను నన్ను లైఫ్ లాంగ్ లాక్ చేసిన దీన్ని మిస్ చేస్తున్నాను అని చందన పొట్ట మీద కొరికి ఆమెతో అరిపిస్తాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మధ్య మధ్యలో కొన్ని డైలాగ్స్ అనేవి చెప్పలేకపోతాను. ఫాస్ట్ గా స్క్రోల్ అవుతుంది. ఆల్రెడీ చెప్పాను కదా నాకు ఎడిటింగ్ అనేది అస్సలు రాదు. నేను ఏదో ఐ మీన్ స్క్రోల్ టెక్స్ట్ ఎలా చేయాలో కూడా నాకు అసలు ఐడియా లేదనమాట. అందుకని నేను మామూలుగా స్క్రీన్ రికార్డింగ్ పెట్టుకొని స్క్రోల్ చేస్తూ దాన్ని ఎడిటింగ్ టైమ్స్ అన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తున్నాను. సో మీకు మధ్య మధ్యలో డైలాగ్స్ మిస్ అయితే ఏం అనుకోబాకండి. ఆ ఫ్లోలో నేను అంత ఫాస్ట్ గా చెప్పలేకపోతున్నాను అనమాట. చెప్పాను కదా నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 11:30 12 అవుతుంది నేను వాయిస్ ఓవర్ చెప్పాలంటే డైలీ. ఎందుకు అంటే 2 hours to 3 hours పట్టింది నాకు 4-5 episodes అంటే. ఎందుకు అంటే ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ స్క్రీన్ రికార్డింగ్ కానీ ఇలా చూసుకుంటూ పోతే చాలా పడుతుంది. డే టైంలో వాయిస్ ఓవర్ చెప్పాలంటే మా పిల్లలు అస్సలు సపోర్ట్ చేయదు. నైట్ టైం వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఈ టైంలో నేను వాయిస్ ఓవర్ చెప్పాల్సి వస్తుంది. ఇలా డైలీ నైట్ మేల్కోలేకే నేను స్టోరీస్ అనేవి రెగ్యులర్ గా ఇవ్వటం మానేశాను. బట్ ఏంటి అంటే ప్రతిసారి మిమ్మల్ని అడ్జస్ట్ అవ్వమని చెప్పటం కూడా అది కరెక్ట్ కాదు. సో నేనే అడ్జస్ట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను. ఇంకొక 1 month ఓర్చుకుంటే మా పెద్ద పాప స్కూల్ కి వెళ్ళిపోతుంది. ఎంతో కొంత డేలోనే నేను వాయిస్ ఓవర్ చెప్పుకొని నైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. మెయిన్ ఈ వాయిస్ ఓవర్ వల్లే నేను స్టోరీస్ అనేవి నైట్ టైం 12 o'clock 1 o'clock వరకు 2 o'clock వరకు కూర్చొని స్టోరీస్ ఇవ్వాలి. బట్ నాకేమో షుగర్ ఉంది కదా సో నేను నా హెల్త్ సపోర్ట్ చేయదు. నిద్ర వస్తూ ఉంటుంది టాబ్లెట్స్ వేసుకుంటాను కాబట్టి. అదే మెయిన్ ప్రాబ్లమ్ రెగ్యులర్ గా ఇవ్వలేకపోవడానికి. బట్ ఐ విల్ ట్రై. ఓకే, థ్యాంక్ యూ.